రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి జైల్లో అయితే ఖైదీగా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకి అయితే ఉచ్చు మరింత బిగిస్తోందని చెప్పాలి. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని అయితే నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో అయితే భారీ కేర్లను తోసుకుంటూ పోలీసులతో ఆయన దురుసగా ప్రవర్తించినట్టయితే సమాచారం. దీనికి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అయితే అంబటిపై కూడా కేసు నమోదైనట్లయితే తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అంబటినైతే విచారించేందుకు పట్టాపురం పిఎస్ పోలీసులైతే గుంటూరు కోర్టులో అయితే నిన్న పీటీ వారెంట్ దాఖలు కూడా చేశారు. ఈ వారెంట్ పై కోర్టు ఈ రోజు అయితే తీర్పును కూడా వెలువరించనుంది. అంబటిపై మరిన్ని కేసులు కూడా ఉన్నాయని కూడా నమోదయ్యాయి. మరోవైపు చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో భాగంగా గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు అయితే కోర్టులో విచారణ అయితే జరగనుంది. దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం కూడా వేసిన పిటిషన్లపై కూడా ఈ రోజు విచారణ అయితే జరగనుంది. అంబటికి సంబంధించిన 4 పిటిషన్లపై విచారణలో ఉండటంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకైతే తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భాగంగా ఇప్పటికే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకి అయితే ఉచ్చు మరింత బిగిస్తోందని చెప్పాలి. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో భారీ కేర్లనైతే తోసుకుంటూ పోలీసులతో అయితే దురుసుగా ప్రవర్తించినట్టయితే తెలుస్తోంది. రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చోటు చేస్తున్నాయి అనుకోవచ్చు. ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు పీటీ వారెంట్ పై రాజమహేంద్రం జైలు నుంచి నిన్న అయితే గుంటూరుకి కోర్టుకి అయితే తరలించారు. అయితే గత ఏడాది నవంబర్ 11వ తారీఖున పీపీపీ 3 విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, ఏదో పిలుపు మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గర అందుబాటులో మార్కెట్లో అయితే పోలీసులు ఎదురుగా పరిస్థితి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే నిన్న గుంటూరులో పీటీ వారెంట్ పై పోలీసులు దాఖలు చేయగా ఈ రోజు కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. గతంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై సంబంధించిన కేసు నమోదు చేయగా అదే కేసుగా నేటుకు విచారణ అయితే ఉందనుకోవచ్చు. పీటీ వారెంట్ పై గుంటూరుకు తీసుకువచ్చిన అంబటి రాంబాబు నిన్న గుంటూరు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరైతే పరిచయం జరిగింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు తరఫున వైఎస్ఆర్సీపీ ఏదైతే లీగల్ సెల్ న్యాయవాదులు ఉన్నారో కోర్టులో తమ వాదనల తర్వాత ఈ నెల 22 వరకు అయితే రిమాండ్ విధించడం జరిగింది. స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ పూర్తయినాక అంబటి రాంబాబు తిరిగి రాజమహేంద్రవరం జైలుకి అయితే తరలించినట్టే తెలుసున్నది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఏదైతే గుంటూరు గత నెల 30వ తారీఖున గోరంట్ల గుడి దగ్గర ఏదైతే ఏకవచనంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే దురుసుగా ప్రవర్తించి ఏదైతే ఏకవచనంతో మాట్లాడి పదజాలలో వాడడంతో కేసు నమోదైన కేసు, దానిపై కూడా నిన్న సాయంత్రం అయితే బెయిల్ రావడం అయితే జరిగింది. అలాగే ఈ కేసులో పోలీసు దాఖలు చేసిన కేసు కస్టడీ పిటిషన్ కూడా కోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ అయితే నిన్న సాయంత్రం అయితే రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇదే పట్నాపురం స్టేషన్ కేసే కాకుండా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా 2 కేసులు అయితే కట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ అయితే జరగనుంది అనమాట. మొత్తం మీద చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై దాదాపుగా ఒక 40 కేసులు నమోదు చేసినట్లయితే తెలిసింది. సువర్ణబాబు, గతంలో కూడా ఈ అంబటి రాంబాబుపై అయితే కొన్ని కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గతంలో మొత్తం మీద చూసినట్లయితే ఈ గత ఏడాది నవంబర్ 11వ తారీఖున ఏదైతే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసులో నమోదు చేసిన దానిపై అప్పుడు అరెస్ట్ చేయడం అయితే కుదరలేదు. ఏదైతే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే వెళ్ళింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం కస్టడీ తీసుకొని అన్ని కేసులు అయితే మాత్రం ఓపెన్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు సువర్ణబాబు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే పీటీ వారెంట్ పై కూడా తీర్పు వెలువరించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
వర్ష పీటీ వారెంట్ పై ఈ రోజు తమ న్యాయస్థానాలు న్యాయవాదుల దగ్గర తమ వాదనలు విని తర్వాత న్యాయమూర్తి ఏదైతే బెయిల్ వస్తుందా రాదా అని చెప్పేసి అని వేచి రాస్తుంది. ఏదైతే నిన్న సాయంత్రం ఆమె కూడా నిన్న ఉదయం అమ్మటి రాంబాబు గుంటూరు వచ్చి రాజమండ్రి జైలు నుంచి గుంటూరు రావడం జరిగింది. నిన్న సాయంత్రం అయితే గోరంట్ల గుడిలో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన అమ్మటి రాంబాబుపై కూడా బెయిల్ రావడం జరిగింది. అంటే ఈ రోజు పీటీ వారెంట్ పై 2 పట్టాపురం స్టేషన్ 2 కేసులు నమోదు జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం బెయిల్ వస్తుందా రాదా అని చెప్పని వేచి చూడాల్సి వస్తుంది. వర్ష రైట్ సువర్ణ బాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.